మరో ముఖ్యమైన అంశం కేటీఆర్ ఈ ఫార్ములా కార్ రేస్ కేసులో కోర్టులో ఒక రిప్లై అఫిడవిట్ ఇచ్చారు వీళ్ళు, అంటే కేటీఆర్ తరఫున ఆయన అడ్వకేట్లు ఏమని అంటే, బయటనేమో మీరు కేటీఆర్ మాట్లాడింది లాస్ట్ 1 month బ్యాక్ విని ఉంటారు. ఈ కేసు బయటికి రాగానే 55 కోట్లకే కాకు అంటున్నారు వీళ్ళు, ఒలింపిక్స్ నిర్వహిస్తారట. అవును, నేనే చెప్పినా, వేయమని చెప్పినా, తప్పేముంది అందులో, అరవింద్ కుమార్ తప్పు కూడా లేదు, నేనే చెప్పినా అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ కోర్టులో వేసిన రిప్లై అఫిడవిట్లో చాలా క్లియర్గా ఏం చెప్తున్నారంటే, నాకేం సంబంధం, నేను ఒక మంత్రిని, ఆ సంబంధిత అధికారులే చూసుకోవాలి విధానపరమైన నిర్ణయాలు ఏమున్నా, సంతకాలు ఉన్నా, ఇంకోటి ఉన్నా, బ్యాంకు పౌండ్ల రూపంలో పంపిస్తుందా, కరెన్సీ రూపంలో పంపిస్తుందా, వాళ్ళు చూసుకోవాలా, మాకేం సంబంధం. ప్రొసీడింగ్స్ 10 కోట్ల కంటే ఎక్కువ ఉంటే ఫైనాన్స్ మినిస్ట్రీ పర్మిషన్ కావాలి అంటున్నారు, అది వాళ్ళు చూసుకోవాలా, నాకేం సంబంధం. ఇది ఆయన అఫిడవిట్లో పెట్టింది. మొత్తానికైతే ఒక అధికారులని వాళ్ళ మీదకి దోషేసిండు సింపుల్గా. ఇప్పుడు అధికారులకు ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం తర్వాత శ్రీలక్ష్మి ఎట్లయితే కనీసం 21-22 వయసు ఉన్నప్పుడే యంగెస్ట్ సివిల్ సర్వీసెస్ కొట్టిన ఆమెనే జైలుకు పోయింది. ఇవన్నీ చూసిన తర్వాత కూడా వీళ్ళకి అధికారులకు కూడా కొద్దిగా సోయి ఉండాలి, బుద్ధి ఉండాలి. వీళ్ళు ప్రజాపక్షం, నా జీతం ఎవరి పైసలతో తీసుకుంటున్నావు, నువ్వు అంత హయ్యెస్ట్ ప్రపంచంలోనే ఒక పేరు మోసినటువంటి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్, టాప్ మోస్ట్ అది వరల్డ్లోనే, అటువంటి ఒక ఎగ్జామ్ రాసి వచ్చి మీరు వచ్చి అక్కడ కూర్చున్న తర్వాత ఈ చిల్లర పాలిటీషియన్స్ ఎట్లా చెప్తే అట్లా చేస్తే గతంలో కూడా జైలుకు పోయినరు. ఇప్పుడు వాళ్ళు ఏంది, పాలిటీషియన్ ఎప్పుడైనా కానీ ఆయన చేతులు సాఫ్ చేసుకొని పెడతాడు. నిజంగా సంతకాలు మొత్తం వీళ్ళే కదా పెట్టాల్సింది. మొన్నటిదాకా అలా పార్టీ వాళ్ళు చాలా మంది మొత్తుకున్నారు, అడిషనల్ ఎస్పీ అడిషనల్ డీజీ ర్యాంక్ అయినా కూడా చెప్పి ఇంత గొప్ప నాయకుని నేను చూడలేనా, మొత్తం సర్వీసులో చూడలేదు నేను, ఎవరైనా ఆఫీసర్ మీద పడుతుందంటే కాదు నేనే చెప్పినా అని చెప్పి ఇంత బాహాటంగా ధైర్యంగా వచ్చి నిలబడ్డటువంటి వ్యక్తిని నేను చూడలేదు, ఇంత మహానుభావుని భగవంతుని రూపం అన్నట్టుగా మాట్లాడిండు. ఒక పెద్ద మనిషి మాట్లాడిండు, వాళ్ళ పార్టీకి సంబంధించిన నిన్న మొన్న అలా పోయిండు కదా, కానీ మాట్లాడిండు. ఇప్పుడు ఏం చెప్తారు మరి, ఇప్పుడు మన నెట్టింది కదా, అధికారుల మీద నెట్టింది కదా, వీళ్ళు దుర్మార్గాలు, వీళ్ళ దోపిడీ. అప్పుడు ఎట్లా చెప్పిండంటే, నేను మొత్తం ఏంటది కోహినూరు వజ్రాలతో మా ఇంట్లో ఆడుకునేది 54 కోట్ల రూపాయల గురించి మీరు ఏం మాట్లాడుతున్నారు భయ్, మా నాయన గోళీలు కూడా మాకు వజ్రాలతో గోళీలు ఆడిపించింది ఇంట్లో మొత్తం, నేను మా బావ మా చెల్లెలకు బంగారు వజ్రాలతోని ఇది వజ్రాలు బంగారంతో గోళీలు ఆడుకునే ముచ్చట చెప్పిండు 54 కోట్ల రూపాయలు అన్నట్టుగా. ఇప్పుడు చూస్తే అబ్బా వీళ్ళు నిజంగానే ఎట్లా మొత్తం వజ్ర వైడూర్యాలతోని కంఠాభరణాలతో గనెల బుట్టిరు కావచ్చు అన్నట్టుగా వీళ్ళు పోయి ఆడ నౌకరు చేసింది కదా. సో మాట్లాడేటప్పుడు మాత్రం ఇవన్నీ మాట్లాడి వాళ్ళు తీర వచ్చి ఇరికే టైం కాడికి వచ్చే వరకు అంతకుముందు ఏమన్నాడు, నేను యోగా చేసుకుంటే నేను సింపుల్, ఏదో పెద్ద ఫ్రీడమ్ ఫైటరు, ఈయన పెద్ద తెలంగాణ గురించి కొట్లాడి జైలుకైతే ఈనాడు పోయిన పాపన పోలేదు, ఈయన పోలేదు, ఈయన అయ్య పోలేదు. కానీ ఓరోరు నెలల కొద్దీ పీడీ యాక్ట్ కింద ఇప్పుడు కాదు 69లో పోయినారు, చచ్చిపోయిన వాళ్ళందరి పక్కకు పెట్టి వస్తే త్యాగాలతో తీసుకొచ్చినటువంటి తెలంగాణలో వీళ్ళు దోపిడీ చేసి తెలంగాణను సర్వనాశనం చేసి వర్టికల్గా మొత్తం ఎక్కడికక్క ఆర్థిక దోపిడీ చేసి డకైతి, కరెక్ట్ చెప్పాలంటే ఎందుకంటే చంబల్ వ్యాలీలు ఉంటుండే కదా యూపీలో, మధ్యప్రదేశ్ ఆ ప్రాంతాల మొత్తం గుట్టల ప్రాంతాల. సో అట్లా డకైతి ఎట్లా చేసిరో వీళ్ళు తెలంగాణ మీద అట్లా డకైతి లెక్క పడి ఇలా కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించి, ఈవెన్ అధికారులు కూడా కొంతమంది సంపాదించారు. ఇలా వీళ్ళకి ఎస్మెల్ ఉన్నటువంటి అధికారులు కూడా భూములు మింగే అనకొండలు తయారైపోయి మొత్తం చేసి సర్వనాశనం చేసి, ఎక్కడ చూసినా స్కామ్స్ తెలంగాణ, త్యాగాల తెలంగాణను మొత్తము స్కామ్ల తెలంగాణ తీసుకొచ్చి దోపిడీ చేసి అలా మొత్తం వీళ్ళందరినీ ఏంది అధికారులు ఆయనకి ఎస్మెన్లలో సంపాదించుకున్నారు, ఎస్మెన్లటువంటి ఎమ్మెల్యేలను సంపాదించుకున్నారు. మనం కూడా అన్నాం అలీబాబా 40 దొంగలు కాదు 400 దొంగలు పడ్డారు తెలంగాణ అని చెప్పని. ఇవాళ ఒకటి బయటికి వస్తున్నది. ఇవాళ చేసి తీరా సంతకాల కాడికి వచ్చారు. నిన్నటిదాకా మాట్లాడిన నేను యోగా చేసుకుంటే హీరోయిజం అంతా ఎక్కడ పోయింది, ఇలా దెబ్బకు లోపడిపోతా అని చెప్పి భయపడ్డాడు. ఇప్పుడు ఏమంటే నాకేమరిగా నేను పునీతుణ్ణి, నేను సత్యహరిత చెదురు కొడుకుని లెక్కనే మాట్లాడుతున్నాడు. మొత్తం ఆయన శిశరికం తీసుకున్నట్టుగానే చెప్తున్నాడు, నాకేం సంబంధం లేదు, నేనేం చేయలేదని. జైలు కూడా అనే వరకు దెబ్బకెట్లా వణుకుతున్నారు. కానీ బరాబర్ పడాల్సిందే, లోపడవలసిందే. అధికారులు కూడా ఇప్పటికైనా ఇంకెవరైనా ఉంటే మొత్తం అప్రూవర్ అయ్యి ఇటువంటి మొత్తం జీవితాంతం బొక్కల వారాల్సిన అవసరం ఉన్నది. ఆ చర్యలు గవర్నమెంట్ కూడా తీసుకోవాలి. ఎనీవే థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పృథ్వీరాజ్ గారితో ఈ 2 అంశాలపైన ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.